మా నూతన అధ్యక్షురాలు రాజశేఖర రెడ్డి గారి కుమార్తె షర్మిలమ్మ గారు ఉమ్మడి అనంతపురం జిల్లా పర్యటనకు చేస్తూ ఉన్నారు. 4 గంటలకు కదిరి ప్రాంతంలో ప్రవేశిస్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు, రాజశేఖర అభిమానులు అందరూ కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తును, రాష్ట్ర మంచిని కోరుకునే వాళ్ళందరూ కూడా ఆమె టూర్ని స్వాగతించమని కోరుతూ ఉన్నాం. అంతేకాకుండా మన ప్రాంత ప్రజల యొక్క, మన ప్రాంతం యొక్క అభివృద్ధికి, ఆ సమస్యల పరిష్కారానికి కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాల చేత మాట చెప్పించుకుంటే బాగుంటుంది ప్రజానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కనుక ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం షర్మిలమ్మ గారి పర్యటన జయప్రదం చేయమని కోరుతూ ఉన్నాం. తద్వారా ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు క్షేమంగా ఉంటారని తెలియజేస్తాం. సార్, సత్యసాయి జిల్లా నుంచి ఎవరైనా వైసీపీ వాళ్ళు జాయిన్ అవుతున్నారు సార్? ప్రముఖులు ఎవరైనా, ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా? నా దగ్గర సమాచారం మేరకు టచ్లో ఉన్నారనిపిస్తుంది. నేనైతే షేర్లని చెప్పలేను, బస్ కన్ఫర్మేషన్ నా దగ్గర కూడా లేదు. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఎంతమంది ఎమ్మెల్యేలు టచ్లో ఉంటారు సార్? దానికి దాదాపు ఇదే సమాధానమే. కాకపోతే వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తారు. పొలిటికల్ సర్కిల్సే కాకుండా లాయర్లు, ఇంజనీర్లు, ఇట్లా యూత్ ఈ రోజున అనూహ్యంగా ఊహించలేదు. ఈరోజు పనంతా వాళ్ళే చేస్తూ ఉన్నారు. సో అట్లా ట్రేడ్ బిజినెస్ వర్గాల సపోర్ట్ వస్తూ ఉంది. ఖచ్చితంగా నిన్న కంటే ఈరోజు ఘనంగా ఉంది. ఈ రోజు కంటే మరింత ఘనంగా ఉండబోతూ ఉంది. షర్మిలమ్మ గారి పర్యటన ఈ రాష్ట్రం మొత్తం ఒక ఆశాజనకంగా ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. బట్ టచ్లో అయితే దాదాపు 7 మంది ఉన్నారు. అదేంటో చూద్దాం భవిష్యత్తు. థ్యాంక్ యూ. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.